బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే నాన్న, బాగున్నారా? నవభారత్ ఛానల్ వారికి నమస్కారాలు. బాబాయ్, గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అన్నారు 60 రోజులు కనుక కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి. అంటే దానికి భయపడి ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్కి వచ్చారనుకోవచ్చా? అంటే వచ్చి కూడా వెంటనే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. దీనిపై మీరేమంటారు బాబాయ్? అసలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మీ మీడియా వారును ప్లస్ ఈ కూటమికి కూడా ఏం పని లేకుండా ఉంది. అంత హైక్ ఇవ్వటం తప్పండి. అతను రాడు. 67 మంది ఉన్నప్పుడే నేను అసెంబ్లీకి రానని చెప్పి రాజీనామా చేసి ప్రజలని చెప్పి రోడ్డు మీద తిరిగి అధికారం రావాలి, అధికారం వస్తేనే వస్తాను, ఇదే పేద ప్రజల సమస్యలు మాట్లాడి స్పందించాలి. 11 నియోజకవర్గాల్లో కాదు, రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు నువ్వు కాకపోయినా నీకు 40% ఓటేజ్ వచ్చింది. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా భావించి అసెంబ్లీకి వచ్చి నువ్వు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటిది సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు సృష్టించారు? పోలవరం ఎంతవరకు వచ్చింది? రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతవరకు వచ్చింది? ఇచ్చిన హామీలు ఏమైనాయి? అట్లాగే డిఎస్ఏ ఎప్పుడు మీరు ప్రకటిస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? పేద ప్రజల తరపున నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి చేయాల్సినవి చేయలా. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా చేయకోకుండా మీరు వెళ్ళకోకుండా 6 నెలలు ఇదైతే డిస్క్వాలిఫై అవుతాము. మళ్ళీ బై ఎలక్షన్ వస్తే పులివెందుల్లో కూడా నేను గెలవనేమో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వచ్చి అక్కడ అధికారాన్ని ప్లస్ అతని పవర్ని రెండింటిని ఉపయోగిస్తే మనం ఎక్కడ ఓడిపోతామని కేవలం భయంతో వచ్చి ప్రెసిడెంట్ సార్ నేను వచ్చానని చెప్పి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇతను ఉత్తమ ఎమ్మెల్యేనా, ఉత్తమ విద్యార్థా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇతను నెటోరియస్ సో డేంజరస్ ఫెలో అనేది అందరికీ తెలుసు. ఇవాళ ఎక్కడ డిస్క్వాలిఫై అవుతామని రావడం తప్పండి ఇంకోటి కాదండి. దయచేసి ఇది ఒకటి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నామండి, దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటనేది ఒకసారి చూసుకోండి. ఇవాళ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళకి, అలవాట్లు ఉన్నవాళ్ళకి, అవసరం అన్న వాళ్ళకి జేబుల్లో డబ్బులు పెట్టేసి తాగుడు అలవాట్లు ఇంకా వ్యసన పరులకి ఆ డబ్బులు మరలా ఆడ బారుల ద్వారా బ్రాందీ షాపుల ద్వారా అతనికి వెళ్ళిపోవడం తప్పనిసి జరిగిన అభివృద్ధి అనేది లేదు. పారిశ్రామికీకరణ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, 9 నెలలు 10 నెలలు అవుతుంది. వచ్చారు, సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు గారు. ఎక్కడ 500 నోట్లు తోట వేసావు చెప్పు? ఏ విధంగా సంపద సృష్టిస్తావో చెప్పు? 2047కి నీ వయసు ఎంతో చెప్పు? ఏ విధంగా 2047ని నువ్వు అభివృద్ధి పదంలో తీసుకెళ్తావు? ఆంధ్రప్రదేశ్లో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకని మోడల్ స్టేట్గా తేలిపోయావు చెప్పు అని అడగవలసిన ఆయన అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వినాల. పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత సాంప్రదాయంగా అతనికి నమస్కారం పెట్టాడు. అతను పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా మాట్లాడాడో చూడండి. వాళ్ళ ఇప్పుడు నీకు మెజార్టీ లేకుండా వాంట్ వైనాడు 175 అన్నావు, 175 వల్ల ఓన్లీ 11 రెడ్డి అయ్యావు. 11 రెడ్డి గారు कैसे प्रतिपक्ष में बैठ सकती है? वो प्रतिपक्ष में बैठने के लिए कितना सीट रहना है सब जानती है, मगर ये नहीं सुनेगी. ఇప్పుడు ఒక సైకో బిహేవ్ చేసినట్టుగా ఉంటే కుదరదండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజా సమస్యలు మీ నియోజకవర్గాల్లో ఉన్నాయి, అనేకం పెండింగ్లో ఉన్నాయి. ఇస్తానన్నాయి, ఇవ్వలేదు, ఇంకా ఇవ్వటానికి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి అంతా వాడేశారన్నారు. నువ్వు వాడేవా లేదనేది గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్ సేదా. అప్పుడు వాళ్ళు ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పాలి ప్రజల కోసం. అది ఏమీ లేకపోకుండా అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలు కనపడి ప్రెసిడెంట్ సార్ ఉంటాను సార్ మా ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పి నువ్వు వెళ్ళిపోతే పేద ప్రజలు ఏమైపోతారు? అసలు ప్రతిపక్షంగా నువ్వు ఎప్పుడన్నా కరెక్ట్గా ప్రవర్తించావా? ప్రవర్తించిన ఎడల ప్రజల యొక్క సమస్యలు నీకు తెలుస్తాయి. అసలు ప్రజా సమస్యలతో నీకు పనే ఉంది? అధికారంలో ఉంటే ఇదే ప్రజల సొమ్ము దోసుకోవచ్చు, భూగర్భ వనరులు దోసుకోవచ్చు, రకరకాల యాశాలు వేయొచ్చు. ఇక నాకు తిరుగులేదనే విధంగా బిహేవ్ చేసి ఇవాళ ఇలా ఉన్నావు. ఇవాళ కూడా మాటలని నెత్త ఆయన ఒక ఆయన ఉన్నాడు పాపం, బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లా. ఈయనేమో మాట్లాడలా, అరుపులు గిరుపులు తప్పనిడిసి. ఇంకా ప్రజలు ఎందుకు ఇంకా అంత ఖర్చు పెట్టి అసెంబ్లీ రన్ చేయటం కూడా అనవసరం అండి. అది కూడా అయ్యే ఖర్చు ఏదో తీసుకొచ్చి పేద ప్రజలకి ఇంకేదన్నా చేయగలిగితే చంద్రబాబు గారు కూటమి సభ్యులు బాగుంటుందని మాలాంటి వాళ్ళ ఒపీనియన్.